వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలనం చేస్తే, ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఏమిటి అంటే 14, 15, 16, 17 తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది. గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు. ఏమంటే చాలా మంది అడిగారు ఆగస్టు మాస ఫలితం ఎందుకు చెప్పలేదు అంటే, జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి, ఆగస్టు నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్. ఒక్క రవి గ్రహం మారారంతే. రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను ఆ రవి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల మహారుద్ర యాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే 14వ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు. 14వ తారీఖు తర్వాత తులారాశి యందు సంక్రమణం చేస్తారు. అంటే 14వ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది. 15వ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు. అంటే 15వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 15 నుండి సింహమందు సంచరిస్తారు. ఇక 16వ తారీఖు నాడు బుధుడు కన్యా ప్రవేశం చేస్తారు. 16వ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు. ఇక రవి 17వ తారీఖు వరకు సింహరాశి యందు సంచరించి 17వ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు. ఇది 4 గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో. గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. శనేశ్వరుడు వక్రగతి మీనరాశి యందు ఉంటుంది. రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నారు. చంద్రుని యొక్క సంచారము 2.5 రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతూ ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ మాసంలో సెప్టెంబర్ నెల 7వ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది. ఇది రెడ్ మూన్ అని, భయంకరమైన విపత్తులు వస్తాయని, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసుల వారిని అయితే భయపెడుతూ ఉన్నారు. దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము. అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి యందు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశిలో శతభిష పూర్వాభాద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. దాని ప్రభావం కూడా మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది. అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారికి సెప్టెంబర్ తాలూకు ఫలితాలను కనుక చూసుకుంటే, శుక్రుడి యొక్క బలం పెరుగుతోంది, గురు బలం లేదు, రాహు బలం ఉన్నది. గ్రహణం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శనేశ్వరుడు మిశ్రమ ఫలదాత, అష్టమరవి యొక్క దోషం పోయింది. అలాగే దశమంలో కుజుని యొక్క స్థితి. అంటే గత మాసాలతో పోల్చుకుంటే ఒక చిన్న ప్రోగ్రెస్ ఏమిటి అంటే, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. వారు శుక్రబుద్ధులైనప్పటికీ కూడా, అంటే చిన్నగా ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలైనప్పటికీ కూడా శక్తివంతంగా పనిచేస్తారు. ముఖ్యంగా అష్టమ శుక్రుడు గాని లేదా అష్టమరవి యొక్క దోషం తొలగిపోవడం వల్ల గాని ఒక చిన్న మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇది భారీగా లాభాలనైతే మకర రాశి వారికి ఇవ్వకపోవచ్చు. ప్రత్యేకించి గ్రహణం విషయంలో కూడా మకర రాశి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. అనగా ఈ గ్రహణం వీరిని అంత ఇబ్బంది పెట్టదు, అలానే అంత యోగాన్ని కలగజేయడం, మధ్యమంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ నెలవారీ ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే కూడా సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. నెలంతా చూడండి ఎటు ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది. అంటే ఇది అంత అనుకూలము కాదు, అంత ప్రతికూలము కాదు. డబ్బు వస్తుంది, ఖర్చు పెట్టుకుంటారు, వెళ్ళిపోతుంది. 100 రూపాయలు వచ్చింది, ఈఎంఐలకి కట్టుకుంటారు, మీ నిత్యావసరాలకు వాడుకుంటారు, కొంత డబ్బు మిగిల్చుకుంటారు, మీ సరదాలకు ఖర్చు పెట్టుకుంటారు, వెళ్ళిపోతుంది. తీవ్రమైన ప్రమాదాలు లేవు, తీవ్రమైన సంతోషకరమైన సందర్భాలు లేవు. సాధారణంగానే వెళుతుంది. ఎందుకింత సాధారణమైన స్థితి అంటే, ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు లేవు, అలానే ప్రతికూలతలు లేవు. షష్టగురుడు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన జనరల్ గా ఇచ్చేటువంటి స్థితినే. అనగా ధాన్య నాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం అన్నారు. ఇక్కడ చోర అగ్ని నృప భీతిశ్చ, ఎప్పుడూ ఇబ్బంది పెట్టే గ్రహమే. గత కొద్ది కాలంగా గురుడేం అనుకూలంగా లేరు. కాబట్టి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలా. జనరల్ గా ఉండే రుణ బాధలు ఉంటాయి, జనరల్ గా ఉండే రోగ బాధలు, జనరల్ గా ఉండే శత్రు బాధలు, ఇవన్నీ సాధారణంగానే ఉంటాయి.
ఇక ప్రత్యేకించి ఇది దీని వల్ల వచ్చింది అని చెప్పుకోవడానికి గ్రహస్థితి అవకాశం లేదు. అందుకనే మిశ్రమమైనటువంటి మాసంగా వెళ్ళిపోతుంది. మీరు అదే ఆగస్టు నెల చూడండి, దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ. ఆగస్టు నెలలో దుబరా ఖర్చులు ఉన్నాయి, దోబరాగా డబ్బు ఖర్చు చేస్తారు, అనవసరమైన ప్రయాణాలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నది, ఇలా కొంచెం ఇబ్బంది పడ్డారు. సెప్టెంబర్ లో అదేముండదు, మధ్యస్థంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రధానంగా మకర రాశి వారికి ఇది సాధారణమైనటువంటి స్థితే. కుటుంబ స్థానస్థిత గ్రహణం కాబట్టి ఇది ఇంకా మనం చెప్పుకోదలుచుకుంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యంపై మాత్రం కొంత ప్రభావం చూపెడుతుంది, లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై మాత్రం కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. అదొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి మకర రాశి వారు ఈ మాసంలో మంచి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు పాటించవలసినటువంటిది ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన. ఎక్కువగా రుద్రకవచము, శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని సంప్రాప్తం చేస్తాయి. స్వస్తి.